హాయ్ అన్న, నా పేరు బాబీ. మేము తుని నుంచి వస్తున్నాం, ఆంధ్రప్రదేశ్. సెలబ్రేషన్స్ అయితే అన్న వేరే లెవెల్ ఉన్నాయి. 5:30కి లోపల పంపిస్తా అన్నారు. ఇంకా వేరే రచ్చ అయిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు, ఇప్పుడు వెళ్ళిపోతా అనమాట. ఇంకా ఆల్రెడీ చూసారు కదా ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిందో. అది ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వరకు ఓపి పట్టామని జనాలు అందరూ ఇంకా వేరే లెవెల్ ఇచ్చి పాడేస్తాం ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత. ఎక్స్పెక్టేషన్స్ అయితే అన్న ఆల్రెడీ తెలిసిందే లాస్ట్ టైం ఏం జరిగిందో, దానికి డబుల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. కానీ ఈసారి అయితే ఎక్స్పెక్టేషన్ ఎంత డబుల్ అయితే ఎక్స్పెక్ట్ చేసామో దానికి మించి అయితే మాత్రం ఇస్తాం. ఓటే పని చేసే నాకు లుక్ అయితే ఇంకా మాస్ లుక్, ఊర మాస్ లుక్. అదైతే లుక్ అయితే ఇంకా అసలు మనం అయితే అసలు ఏ మూవీలో కూడా లేదు ఇంత మాస్, ఊర మాస్. ఒక పోస్టర్ రిలీజ్ అయింది, ఒక బ్లాక్గా ఉండి మొత్తం బొగ్గు కనీల్లో ఉన్నట్టు. అదైతే ఇంకా ఎంత కష్టపడి ఉంటాడు అన్న అయితే మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేం, అంత కష్టపడి ఉంటాడు అన్న. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా. బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఆల్రెడీ మనం చూసాం, ఉప్పిన ఇవి చూసాం కాబట్టి ఆయన పెట్టాడంటే ఖచ్చితంగా ఏదో ఒక మంచిది, హార్ట్ టచ్ఫుల్ సీన్స్ ఉంటాయి ఖచ్చితంగా. జనాలు అయితే మాత్రం అస్సలు డిసప్పాయింట్ అయితే అవ్వరు. అన్న యాక్టింగ్ అయితే ఇంకా ఆ విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదు. మూవీ ఎలా ఉన్నాయి అన్న యాక్టింగ్ అయితే అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఆయన మూవీ అయితే మాత్రం చాలా బాగుంటుంది బుచ్చిబాబు గారిది. సాంగ్ అయితే ఫస్ట్ చిక్రీ సాంగ్ వచ్చింది. అసలు ఒక లవ్ సాంగ్, చిక్రీ ఒక అమ్మాయి గురించి ఎక్స్ప్రెస్ చేసిన దాంట్లో, ఒక అమ్మాయి గురించి ఎక్స్ప్రెస్ చేసిన మూవీ అసలు ఒక సాంగ్ ఇంత ఏ సాంగ్ కూడా ఉండదు నాకు తెలిసి. ఇది అంత హైలైట్ అయింది. సరే అదే అనుకుంటే రై రై రారా, ఇంకా దానికి మించి ఉంది రై రై రారా. అయితే రికార్డ్స్ బ్రేక్ అయింది. రేపైతే ట్రేజర్ వస్తుంది. ఈ రెండింటికి మించి ఉంటుంది ట్రేజర్ అయితే. ఇంకా వ్యూస్ కానీ మొత్తం రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. ఆ విషయం అయితే పక్కా. సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్ళు నిన్ను దాచుంచింది, సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజే నిన్ను చూపించింది. ఓకే, యాక్చువల్గా ఏంటంటే దురంధర్ మూవీ తెలుసు, బాలీవుడ్ మూవీ. మన సైడ్ అందరికీ హార్ట్ టచ్ చేసింది, అంటే అందరికీ కనెక్ట్ అయింది బాగా. మూవీ మాస్ మూవీ కాబట్టి అక్కడ బాలీవుడ్ మూవీ, ఇక్కడ మన దగ్గర టాలీవుడ్లో ఎలా అయితే హైలైట్ అయిందో, ఇక్కడ టాలీవుడ్ మూవీ అక్కడ బాలీవుడ్లో కూడా అంత హైలైట్ అవుతుంది. అంటే ఇంక మన దగ్గర ఇంకెలా అవుతుంది. ఓకే, యాక్చువల్గా చెప్పాలంటే మెయిన్ ఇదే పాయింట్. ప్రతి క్రికెట్ లవర్కి కూడా ఇంకా అసలు ఎక్స్పెక్ట్ చేయడు. క్రికెట్ లవర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. యాక్చువల్గా నేను ఒక క్రికెట్ లవర్ని, అందులో నేను రామ్ చరణ్ ఫ్యాన్ని, బిగ్ ఫ్యాన్ని, అందులో క్రికెట్ లవర్ని కూడా. ఈ రెండు మిక్స్లో రామ్ చరణ్ అన్న చూస్తా అనుకోలే, బట్ బుచ్చిబాబు గారి వల్ల ఇది చూడాల్సి వస్తుంది. అదొకే. యాక్చువల్గా ఆయన గురువు అయిన సుకుమార్ గారు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా, చేయలేదు. బట్ ఆయనతో తీసిన మూవీ అంటే రామ్ చరణ్ గారిది రంగస్థలంలో అసిస్టెంట్ డైరెక్టర్. బట్ ఇప్పుడు డైరెక్ట్గా తీస్తున్నారు, డైరెక్టర్ ఆయన అవుతున్నారు కాబట్టి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ సెకండ్ మూవీ ఒక పెద్ద హీరోతో ప్లాన్ చేశారంటే ఆయన స్టోరీ ఏ రేంజ్లో పెడితేనే కానీ అంత ఎక్స్పెక్ట్ చేయం మనం. ఆయన ఏ రేంజ్లో రాసుకున్నాడో స్టోరీ డైరెక్ట్గా రామ్ చరణ్ గారికి అన్నారు. సెకండ్ ఛాన్స్ వచ్చిన సెకండ్ మూవీ అయినా సరే రామ్ చరణ్ గారు ఛాన్స్ ఇచ్చారంటే ఆయనకి ఎంత నచ్చి ఉంటుందో ఇంకా మనకి ఇంకా బాగా నచ్చుతుంది. అదైతే బాగా. అదైతే ఫస్ట్ సాంగ్ అయితే చిక్రీ సాంగ్. ఆ స్టెప్ అయితే క్రికెట్ ప్లేయర్స్ అందరూ చూస్తున్నారు, రీల్స్ కూడా అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా మన రీల్స్ చేసి ఆ స్టెప్ రీల్స్ చేసి చూశారు. ఇంకా రై రై రారా అయితే ఇంకా అది అయితే హైలైట్. అందరూ చాలామంది 2x అన్నారు, అది 0.1xలో పెట్టినా నార్మల్గా చేసినట్టుంది. ఇంకా అలాంటిది అంత స్పీడ్ 2x స్పీడ్ చేశాడు ఆయన. అది మామూలుగా ఎవరన్నా ఒక వీడియో చేసి 2xలో పెట్టచ్చు, ఆయన నార్మల్గా చేసిందే 2xలో ఉంది. ఇంకా అంత స్పీడ్ చేశారు. ఇంకా 2x పెడితే 4x అంత స్పీడ్ అవుతుంది. ఆయన అసలు అంత స్పీడ్ డ్యాన్స్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నిజంగా. యాక్చువల్గా గేమ్ చేంజర్లో అంతా అనిపించబోచ్చు డ్యాన్స్, ఇందులో అయితే మాత్రం ఆయన పెట్టేశాడు ప్రాణం డ్యాన్స్కి అయితే మాత్రం.
నీకు మాటిస్తున్న షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు రామ్ చరణ్ గారు బాగా ఇష్టమైన మూవీ ఏదంటే మగధీర మూవీ. నేను ఫస్ట్ టైం ఆయన బిగ్ స్క్రీన్ మీద చూడడం, అసలు ఆ మూవీ చూసినప్పుడే నేను అనుకోలే. ఆ మూవీకి వెళ్ళే ముందు నేను చిన్న కుర్రోడిని. ఆ మూవీకి వెళ్ళే ముందు కూడా నేను అనుకోలేదు ఈయనకి ఇంత డైహార్డ్ ఫ్యాన్ అయిపోతానా అని కూడా. రామ్ చరణ్ గారు లవర్ బాయ్ లో ఉంటే బాగుంటారా, మాసీ లుక్ లో ఉంటే బాగుంటారా, ఫ్యామిలీ స్టార్ గా ఉంటే బాగుంటారా? ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అయితే మాసీ లుక్. ఎందుకంటే ఆయన నార్మల్గా చూస్తేనే అరుస్తాం, అలాంటిది ఇంకా మాసీ లుక్ అంటే ఇంకా మా గొంతుకులు పోతాయి కూడా, అంతలా అరుస్తాం కాబట్టి. సో ఈ లాక్డౌన్, గ్యాస్, పెట్రోల్ కొరత కనిపిస్తుంది, ఇది మూవీ మీద ఏదైనా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి? యాక్చువల్గా ఏంటంటే ఏదన్నా ఒక మూవీ రిలీజ్ అవుతుందంటే ఏదన్నా ఇలాంటివి ఏమైనా జరిగితే బడ్జెట్ ఇష్యూలు ఏమైనా జరిగితే ఖచ్చితంగా పడుతుంది. బట్ ఏంటంటే రామ్ చరణ్ మూవీ కాబట్టి ఫ్యాన్స్ అసలు ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వం. టికెట్ ఏ రేంజ్లో ఉన్నా సరే ఆ రేంజ్లో పర్చేస్ చేస్తాం. అలా కదండి, లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల కరెంట్ కానీ ఓకే మూవీకి డిలే అవుతుంది అని అంటున్నారు, బట్ అవ్వదు, అయ్యే ఛాన్స్ లేదు మ్యాక్సిమం. ఎందుకంటే మూవీ వాళ్ళు కూడా చిన్న ఇంటర్వ్యూ, ఒక న్యూస్ రిలీజ్ అవుతుంది, మూవీ డిలే అవ్వచ్చు అన్న విషయం అవుతుంది, బట్ డిలే అయినా మాకు ప్రాబ్లం లేదు, ఎప్పుడు రిలీజ్ అయినా మేము చూస్తాం. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది ఏఆర్ రెహమాన్ గారు? ఏఆర్ రెహమాన్ గారు అంటే రైరే రారారో రిలిక్స్కి దాని తగ్గ సాంగ్. యాక్చువల్గా ఒక్క మీనింగ్ఫుల్ ఉన్న సాంగ్కి ఈ మ్యూజిక్ ఎవరు కొట్టలా, అలాంటిది ఆయన ఆ మ్యూజిక్ కొట్టాడు, అసలు హైలైట్, అది పీక్స్. ఇంకా హైలైట్ యాక్చువల్గా ఏంటంటే లక్కీ అనుకోవచ్చు, ఈ మూవీ స్టార్ట్ చేశాడు, ఆయనకి ట్విన్స్. యాక్చువల్గా చిరంజీవి గారు కూడా అడిగింది అదే, ఆయన వారసుడు కావాలన్నారు. అన్నకు తెలిసిందే, అన్నను మనం ఒకటి అడిగామంటే దానికి డబుల్ ఇస్తాడు, వాళ్ళ ఫాదర్ వారసుడిని అడిగితే ట్విన్స్ని ఇచ్చాడు అనమాట. సో రీసెంట్గా ఏ మూవీస్ కూడా బెనిఫిట్ షో పర్మిషన్ ఇవ్వట్లేదు, ఈ మూవీకి ఇస్తారనుకోవచ్చు? అంటే యాక్చువల్గా లాస్ట్ టైము వస్తద్ భగత్ సింగ్ మూవీకి వెళ్ళాం, దానికి కూడా 4 AM ఆ టైంకి ఇచ్చారు. దీనికి ఏంటంటే మొన్న ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారు రామ్ చరణ్ గారు కలిశారు, ఏమో ఒకవేళ లింకప్ అయ్యండి ఏమన్నా ఇవ్వచ్చేమో అని చిన్న. యాక్చువల్గా బెనిఫిట్ షో ఏంటంటే ఫ్యాన్స్ కోసం, ఎందుకంటే మేము ప్రాణం పెట్టే మూవీ హీరో కోసం మేము అంత హైప్ ఉంటాం, అలాంటిది కొంచెం ఆ డబ్బులతో ఏముంది, ఒక 2 days బయటికి వెళ్ళి అవుటింగ్ మానేస్తే మా హీరోకి మేము ఇచ్చేస్తాం. అది మూవీకి మేము పెట్టి ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారన్న, మేమే కదా. ఓవరాల్గా అంటే నాకు తెలిసినంత వరకు పాస్ట్ ఇయర్ 25-26లో ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ ఏ మూవీకి రావు అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్యన బెనిఫిట్ షోస్ కూడా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటున్నాయి, ఏంటంటే ఫ్యాన్సే చూస్తారు కాబట్టి వెంటనే మళ్ళీ నార్మల్ రేట్కి బాగానే చేంజ్ అవుతుంది. సో కాబట్టి దీనికి బాగానే ఉంటాయి ప్రైజెస్, బట్ కలెక్షన్స్ అయితే ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కలెక్షన్ బాగా వస్తుంది. ఖచ్చితంగా ఎందుకంటే లాస్ట్ మూవీ ఒకవేళ డల్ అయినా యాక్టింగ్కి కాంప్రమైజ్ అవ్వలేదు, ఆయన ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత ఇచ్చాడు. ఏదంటే ఏమన్నా అయినా సరే డైరెక్షన్ ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు జనాలకి, ఒక్కొక్కసారి హీరో యాక్టింగ్ నచ్చబోదు. ప్రీవియస్ మూవీ పెద్ద మూవీస్లో కూడా హీరో యాక్టింగ్ బాగాలేదని కూడా కొన్ని ఉన్నాయి, బట్ గేమ్ చేంజర్ ఏదైతే ఉందో దానికి బెస్ట్ ఇచ్చాడు. అసలు అది ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో అయితే ఆయన చాలా ఎమోషనల్గా టచ్ చేశాడు, కానీ బట్ స్క్రీన్ ప్లే బాగోకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యాం. బట్ దీనికైతే కాంప్రమైజ్ లేదు.